Okay, question number 3, fifth bit, question number 3. Sine square of pi by 8 plus a by 2 minus sine square of pi by 8 minus a by 2. So it is the form of sine square a minus sine square b. What is the formula of sine square a minus sine square b? ఇక్కడ క్యాపిటల్ ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను క్యాపిటల్ ఏ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది కదా, అందుకే స్మాల్ ఏ తీసుకుంటాను. అర్థమవుతుందా? సో ఏంటి ఫార్ములా చెప్పండి? సైన్ ఆఫ్ a plus b into sine of a minus b. Sine square a minus sine square b equal to sine of a plus b into sine of a minus b. Is it clear? So what is a here? a అంటే ఏం అజ్యూమ్ చేసుకున్నాం? a అంటే ఇక్కడ ఎవరు? pi by 8 plus a by 2. b అంటే ఎవరు? pi by 8 minus a by 2. సో ఇదే ఫార్ములాలో మీరు ఇది సబ్స్టిట్యూట్ చేయండి అంతే. సో ఇప్పుడు ఏం రాద్దాం? సైన్ స్క్వేర్ ఆఫ్ pi by 8 ప్లస్ అది నేను రాసేస్తున్నా డైరెక్ట్, సైన్ ఆఫ్ a ప్లస్ b. ఇక్కడ ఏ అంటే ఎవరు చెప్పండి? వాట్ ఈస్ హూ ఇస్ ఏ? సో దిస్ ఈస్ a అండ్ దిస్ ఈస్ b. a ప్లస్ b గా రాయాలి. సో a అంటే ఇక్కడ ఎవరు? pi by 8 ప్లస్ a by 2. ఇది a, ఇదంతా a. ఓకేనా? మరి b అంటే pi by 8 minus a by 2. ఓకేనా? లిజన్ నౌ సైన్ ఆఫ్ a ప్లస్ b రాసేస్తాం. ఓకే, ఏ ప్లేస్ లో pi by 8 ప్లస్ a by 2 రాస్తాము, b ప్లేస్ లో pi by 8 మైనస్ a by 2 రాస్తాము. a ప్లస్ b అయిపోయింది. సైన్ a ప్లస్ b ఇంటూ సైన్ a మైనస్ b. సైన్ a మైనస్ b ని ఎలా రాయొచ్చు? ఇంటూ సైన్ ఆఫ్ pi by 8 ప్లస్ a by 2. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్ పెట్టుకోండి. మైనస్ అంటే మైనస్ ముందు ఉంటే ప్లస్ ఉంది, మైనస్ అవుతుంది, మైనస్ ఉంది ప్లస్ అవుతుంది. సో 5 by 8 ప్లస్ a by 2 ఇది ఏ వాల్యూ, ఇదేం వాల్యూ? ఇది 5 by 8 మైనస్ a by 2 is the b value. ఓకే, దిస్ ఈజ్ a వాల్యూ అండ్ దిస్ ఈజ్ b వాల్యూ. ఓకే, అర్థమవుతుందా? ఓకేనా? సో ఇక్కడ కూడా క్లియర్ కదా? ఎనీ డౌట్? జస్ట్ సైన్ a ప్లస్ b ఇంటూ సైన్ a మైనస్ b గా రాసుకున్నాం. ఇక్కడ చూడండి, ప్లస్ a by 2 మైనస్ a by 2 క్యాన్సిల్ అవుతాయా? ఇక్కడ ప్లస్ a by 2 ఉంది, ఇక్కడ మైనస్ a by 2 క్యాన్సిల్ అవుతాయి కదా. ఎన్ని pi by 8 ఉన్నాయి? pi by 8 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే 2 pi by 8 రాయొచ్చు. pi by 8 plus pi by 8 is how much? 2 pi by 8. ఓకేనా? రాద్దామా? సైన్ ఆఫ్ pi by 8 plus pi by 8, how we can write this? 2 pi by 8. ఓకే, ఇది 2 1 2 4 అంటే sin pi by 4 అవుతుంది. sin pi by 4 అంటే sin 45. దాని వాల్యూ వచ్చేసి 1/√2. సో ఇదేమవుద్ది చెప్పండి నాకు? సైన్ ఆఫ్ pi by 4 ప్లస్ a by 2 యాస్టీస్ గా రాసినాం. మైనస్ ముందుంటే సైన్స్ చేంజ్ అవుతాయి. మైనస్ ఇంటూ pi by 8 ఈస్ సారీ, ఇది pi by 8, ఇది pi by 8 ప్లస్ a by 2 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a by 2. సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది? ఈ బ్రాకెట్ ప్లస్ pi by 8 మైనస్ pi by 8 గెట్ క్యాన్సిల్. సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయి? ప్లస్ pi by 8 మైనస్ pi by 8 క్యాన్సిల్ అవుతాయి. a by 2 ప్లస్ a by 2, ఎన్ని a by 2లు ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 a by 2, 2 గెట్ క్యాన్సిల్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ 2 1 టైమ్, 2 4 టైమ్స్ sin pi by 4 and this we can write sin a by 2 plus a by 2, a by 2 plus a by 2, 2a by 2. ఎన్ని a by 2s ఉన్నాయి? 2a by 2s ఉన్నాయి. ఓకే, ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్. sin pi by 4 వాల్యూ మీకు తెలుసు ఎంత? అది 1/√2 into sin a. So this is your answer. Okay, this is your answer. Note down this. Cos square 52.5 degrees and minus sin square 22.5 degrees. Okay, it is in the form of cos square a minus sin square b. A formula ఉంది ఇది, cos square a minus sin square b. What is the formula of cos square a minus sin square b? చెప్పండి. Yes, cos of చెప్పండి, cos of a plus b into cos of a minus b, where a value is 52.5 degrees and b value is 22.5 degrees. So directly I am writing here. So cos of ఎలా రాయాలి? 52 a plus b, దీన్ని a అనుకోండి, దీన్ని b అనుకోండి. a అంటే అక్కడ 52.5 degrees ని 52.5 అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, cos of a plus b 52.5 plus 22.5. ఓకే, నెక్స్ట్ cos of a minus b,
కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏం రాయొచ్చు 52.5 మైనస్ 32.5 రాసుకోవచ్చా విచ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 52.5 ప్లస్ 22.5 ఎంత అవ్వచ్చు 75 వెరీ గుడ్ కాస్ 75 ఓకే 52.5 మైనస్ 32.5 ఎంత సో కాస్ 30 ఓకే కాస్ 75 వాల్యూ రావాలంటే సో ఒకటి గుర్తుపెట్టుకోండి sin 15 వాల్యూ వచ్చేసి ఈ రెండు వాల్యూస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది sin 15 ఒకటి గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి రైట్ sin 15 వాల్యూ ఎంత √3 మైనస్ 1/2√2 cos 15 కి ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది అంతే √3 ప్లస్ 1/2√2 so cos 75 we can write as cos 90 minus 15 yes sir what is the value of cos 90 minus 15 first quadrant cos value positive and cos will become sin 90 తో స్టార్ట్ అయితే cos 90 minus ఇది sin theta cos 90 minus 15 ఎంత రా sin 15 into cos 30 మీరు చెప్పండి sin 15 వాల్యూ అక్కడ ఇచ్చాను కదా sin 15 వాల్యూ ఎంత √3 minus 1/2√2 √3 minus 1/2√2 సో అది మీరు చేయండి సో sin 15 I am so write the formula √3 minus 1/2√2 into cos 30 వాల్యూ చెప్పండి cos 30 √3/2 అంటే ఈ √3 ని √3 తో మల్టిప్లై చేయాలి ఎలా చేయాలి √3 ని √3 తో మల్టిప్లై ఈ √3 ఉంది కదా ఈ √3 ని √3 తో మల్టిప్లై చేయండి √3 into √3 is 3 minus √3 into 1 is √3 by 2 into 2 is 4 ఆన్సర్ ఏమైతే అప్పుడు 3 minus అదే √3 into √3 ఏమవుతుంది 3 √3 into 1 is ఇప్పుడు ఏమైంది ఇక్కడ దీన్ని దీంతో మల్టిప్లై చేయండి √3 into √3 ఎంత రా √3 into √3 is 3 √3 into -1 ఎంత minus √3 by 2 into 2 the answer is 3 minus √3 by 4 ఓకే ఇలా ఇందులో ఉన్నప్పుడు న్యూమరేటర్ టు న్యూమరేటర్ డినామినేటర్ టు డినామినేటర్ మల్టిప్లై చేయండి is it clear everyone yes okay so move on to the next question in the first question we have find the minimum and maximum values of 3 cos x plus 4 sin x and this is the formula to find out the minimum value and maximum value the given equation you have to compare with a cos x plus b sin x plus c and where minimum value formula is c minus root over a square plus b square maximum value is c plus root over a square plus b square అంటే ఇచ్చిన ఈక్వేషన్ ని ఈ ఫార్ములా తో కంపేర్ చేయండి ఓకే ఇక్కడ cos x కోఎఫిషియంట్ ఏమిందిరా ఫస్ట్ క్వశ్చన్ లో what is the cos x coefficient we have here 3 so where a value is 3 ఇక్కడ sin x coefficient b ఇక్కడ sin x coefficient ఏంటి 4 అంటే b వాల్యూ ఏంటి ఇక్కడ 4 అంటే కాన్స్టెంట్ టర్మ్ ఏదైనా ఉందా ఇక్కడ లేదు అంటే కాన్స్టెంట్ టర్మ్ ఏం తీసుకోవాలి 0 తీసుకోవాలి you take constant term here 0 okay now to find the minimum value apply this formula minimum value to get the minimum value what is the formula minimum value equal to what is that c minus root over a square plus b square so c ante 0 ne kada so minus root over a square plus b square 3 square plus 4 square so minus root over 3 square is 9 4 square is 16 root over minus root over 25 root 25 value enta 5 the minimum value is minus 5 similarly find the maximum value ఏమొస్తుంది మీరు చెప్పండి అక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది అంతే ఏం లేదు తేడా ఓకే సో మాక్సిమం వాల్యూ మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేయాలి రైట్ మాక్సిమం వాల్యూ ఈక్వల్ టు అగైన్ యు ఆర్ అప్లైయింగ్ సేమ్ ఫార్ములా c minus root over a square plus b square సో అదే వస్తుంది కదా root over a square plus b square మళ్ళీ root 25 కదా మనకు వచ్చేది root 3 square plus 4 square a value 3 b value 4 3 square value is 9 4 square value is 16 root 9 plus 16 is root over 25 and maximum value is plus 5 okay so minimum value is minus 5 maximum value is plus 5 okay similarly you do the next question sorry ikkada chinna oka mistake undi cos x term ni for sin x term rendu exchange ayinayi okay na so ante ikkada actual ga a sin x b cos x now you see sin x coefficient a here sin x coefficient is 4
ఇక్కడ ఏ వాల్యూ ఏం అవ్వాలి 4 అవ్వాలి అండ్ బి వాల్యూ ఏం అవ్వాలి ఇక్కడ 3 అవ్వాలి. ఓకే, ప్లీజ్ చేంజ్ దిస్ ఫార్ములా. ఏ sin x ప్లస్ బి cos x ప్లస్ సి, నాట్ ఏ cos x ప్లస్ బి sin x. ఫస్ట్ సైన్ తర్వాత కాస్. ఓకే, సో మళ్ళీ ఇదే వస్తుంది కదా మీకు చేసినాం. సో 3² 4² ఇంటర్చేంజ్ చేసినా మళ్ళీ మీకు అదే వాల్యూ వస్తుంది. సో ఫార్ములా ఇది రాసుకోండి, ఏ sin x ప్లస్ బి cos x ప్లస్ సి. ఓకే, నోట్ డౌన్ దిస్. హియర్ ఏ వాల్యూ ఈస్ అంటే sin x sin 2x అయినా సైన్ ఆఫ్ సేమ్ యాంగిల్ అండ్ కాస్ ఆఫ్ సేమ్ యాంగిల్ ఉంది కదా. సో sin 2x కోఫిషియంట్ ఇక్కడ ఏం లేదు అంటే అక్కడ 1 గా అజ్యూమ్ చేసుకోండి. సో ఏ వాల్యూ ఎంత ఇక్కడ 1. సో cos x కోఫిషియంట్ b ఇక్కడ, మరి ఇక్కడ b వాల్యూ ఏమవుతుందా చెప్పండి, b ఈక్వల్ టు -1. సో కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ లేదు కదా, సో అందుకే 0 తీసుకోండి. రైట్, సో ఫైండ్ ద మినిమం వాల్యూ నౌ. మినిమం వాల్యూ చెప్పండి, ఫార్ములా ఏంటి, c మైనస్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే, c మైనస్ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో రూట్ ఓవర్ 1 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్. సో -1 హోల్ స్క్వేర్ చేసిన -1 ఇంటూ -1 ఏమవుతుంది మరి +1. సో 1 + 1 ఏమవుతుంది 2 అవుతుంది కదా. సో -√2. మినిమం వాల్యూ ఇస్ -√2. ఇక మాక్సిమం వాల్యూ మీరు చెప్పండి, అక్కడ ప్లస్ పెట్టి రాస్తే అయిపోయాయి. మళ్ళీ అదే ఫార్ములా కదా, సేమ్ ఫార్ములా. మాక్సిమం వాల్యూ ఇస్ +√2, మినిమం వాల్యూ ఇస్ -√2, మాక్సిమం వాల్యూ ఇస్ +√2. అంతే, నోట్ చేయండి. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ 7 cos 6. Find the range of 7 cos 6 minus 24 sin x plus 5. So it is in the form of a sin x plus b cos x plus c. Now you tell what is sin x coefficient here. Sin x coefficient we assumed as a. Here sin x coefficient is -24. Okay, so where a value is -24. Okay, what is the cos x coefficient here in the formula b. So b is equal to 7. Here cos x coefficient is 7. So b value is 7. Then you compare constant term with constant term. C value is how much here? 5. C equal to 5. Then to find the range minimum to maximum value, we have a formula. So range equal to, what is the formula? C minus root over a square plus b square. C minus root over a square means -24 whole square plus 7 square comma 5 plus root over 24 whole square plus 7 square. Okay, now 5 minus root 24 value చెప్పండి ఎంత 576. ఎంతది root 5 minus -24 into -24, minus into minus plus 24 into 24 is 576. 7 into 7 is 49. Okay, so 5 plus root over 576 plus 49. What is the value of 576 plus 49? That is, we can write as root over 625. Then this we can write as 5 plus root over 625. Okay, so from this range equal to చెప్పండి 5 minus root over 625 value ఎంత 25. Root over 625, 5 plus 25. 5 minus 25 is how much? -20. ఎందుకంటే పెద్ద నెంబర్ కి నెగటివ్ సైన్ ఉంది, -20 వస్తుంది. 5 plus 25 is 30. And this is your answer. Okay, note down. Okay, now you see sin x coefficient is here we have a. So ఇక్కడ sin x coefficient ఏముంది 3√3. అంటే a వాల్యూ ఏంటి, a equal to 3√3. a equal to 13 రాసుకోవాలి, a equal to 3√3. cos x coefficient ఇక్కడ b. ఇక్కడ cos x coefficient ఏముంది ఇక్కడ 13. సో b ప్లేస్ లో ఏం రాద్దాం 13. c ప్లేస్ లో c -4. రైట్, సో నౌ యూ ఫైండ్ ద రేంజ్. రేంజ్ ఈక్వల్ టు c మైనస్ అంటే ఎంత -4 మైనస్ ఆఫ్ రూట్ ఓవర్ a స్క్వేర్ అంటే ఎంత 3 స్క్వేర్ ఈస్ 3 స్క్వేర్ ఎంత రా 9. రూట్ 3 స్క్వేర్ 3. 9 into 3 అయిపోయింది ఇది. ప్లస్ b స్క్వేర్, b ఎంత 13 స్క్వేర్. 13 స్క్వేర్ వాల్యూ ఎంత రా 169. ఓకే, ఈ కలర్ కనబడట్లేదు. సో నెక్స్ట్ వన్
-4 ప్లస్ రూట్ ఓవర్ మళ్ళీ అంటే 9 3 27 ప్లస్ 169 అదే కదా వచ్చేది మనకి. ఓకే నౌ యు సీ -4 మైనస్ రూట్ 27 ప్లస్ 169 ఎంత అవుతుందా 196 అవుతుంది. ఓకేనా -4 ప్లస్ రూట్ ఓవర్ 196 చెప్పండి రూట్ 196 వాల్యూ ఎంత 14. వెరీ గుడ్. సో రేంజ్ ఈక్వల్ టు -4 minus 14 -4 plus 14 రూట్ 196 వాల్యూ 14 -4 -14 అంటే రెండు మైనస్లు ఉంటే ఏం చేయాలి యాడ్ చేయాలి యాడ్ చేసి మైనస్ సైన్ పెట్టండి 14 - 4 ఎంత 10 సో దేర్ ఫోర్ రేంజ్ ఈక్వల్ టు -18, 10 and this is your answer. Okay, okay, no doubt.